వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్లో 3 వారాలు గడిచాయి. ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మనం చెప్పుకున్నట్లుగానే అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ తర్వాత ఏం జరిగింది, అసలు అతను చేసిన మిస్టేక్స్ ఏంటి, ప్రస్తుతం నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నా సార్, ఫస్ట్ చెప్పండి, ఈ వారం నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు, అసలు పోటీ స్టార్ట్ అవుతుందా? అంటే మజా అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున గారు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, హార్ట్ బ్రేక్స్ చేశారు, కొంతమంది హార్ట్స్ ఇచ్చారు. సో ఇలాంటి గేమ్స్ సండే ఆడడం వల్ల ఏంటంటే ఇప్పుడు లాస్ట్ సీజన్స్లో కూడా హీరో అని, విలన్ అని, అలాగే రాక్షసుడు, ఇట్లా కొన్ని టాస్క్లు ఆడించారు. బ్లాక్ బ్యాడ్జ్ ఇమ్మని, బ్లాక్ రోజ్ ఇమ్మని. సో ఇలాంటి ఆడించడం వల్ల ఏంటంటే మీలో ఉన్నది ముందుగానే ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగార్జున మనం చెప్పేస్తాం. చెప్పేసినప్పుడు అది లీడ్స్ టు నామినేషన్ అనమాట. సమ్మర్ ఎక్కడొక్కడ హట్ అవుతూ ఉంటారు. అంతెందుకు, నేను వాటర్ తాగడానికి వెళ్ళొచ్చేలోపు నా కుర్చీలో కూర్చున్నాం అని కూడా ఒక ఆమె నామినేట్ చేసింది ఒకసారి. నాగార్జున గారు లివింగ్ రూమ్ లో కూర్చుంటే నా ప్లేస్, నేను వాటర్ తాగడానికి వెళ్ళొచ్చా బ్రేక్ లోని, నా ప్లేస్ లో నువ్వు కూర్చుని పోయావని కూడా నామినేట్ చేశారు. అంత సెన్సిటివ్గా ఉంటారు కొన్ని విషయాల్లో. సో నామినేషన్ కి లీడ్స్ అనమాట ఇవన్నీ. సో ఈసారి నామినేషన్స్ అనేవి లాజిక్ పాయింట్స్ అనేది వర్కౌట్ చేస్తారు. ఎవరు కూడా అంత ఈజీగా ఒప్పుకునేలాగా లేరు నామినేషన్ ఈసారి. ఎందుకంటే అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. సెల్ఫ్ నామినేట్ అవ్వడం వల్లే ఎలిమినేట్ అయిపోయాడని ఒక ఇది ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు మనం నామినేషన్స్ లో లిస్ట్ చూసినట్లయితే మనకి 6 ఉన్నారు. 6 ఉన్నారని ఒక న్యూస్ అయితే వస్తుంది. నామినేషన్స్ ఇంకా లైవ్ లో నడుస్తున్నాయి. సో 6 అయితే ఖచ్చితంగా ఉన్నారు. అందులో 2 అమ్మాయిలు ఉన్నారు, సోనియా, ప్రేరణ, 2 అమ్మాయిలు ఉన్నారు. సో 4 వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు, ఆదిత్య ఓం ఉన్నాడు, అలాగే మణికంఠ ఉన్నాడు, నబిల్ ఫస్ట్ టైం నామినేషన్ లోకి వచ్చాడు. సో మనం ప్రోమోలో చూసినట్లయితే నబిల్ రెచ్చిపోతా ఉన్నాడు, కొంచెం ఇలా అంటాం, అదే అంటాం, అంటాం, ఇలా అంటే ఆ నామినేషన్స్ గ్రేస్ అనేది చూపెడుతున్నాడు. అంటే ఇలా చేయాలి, చేస్తే కొంచెం ఆ ప్రోమో కట్స్ వస్తాయి, తను ఏదైతే అనుకున్నాడో అది సక్సెస్ అవుతున్నాడు. కానీ పాయింట్ ఏది ఉంది, లాజికల్ గా పాయింట్, ఇప్పుడు తను సోనియాని చేశాడు. సోనియాని చేసినప్పుడు పర్ఫెక్ట్ గా ఎనలైజేషన్ అనేది ఉందా, లేకపోతే మాత్రం బిస్కెట్ అయిపోతాడు. అనవసరంగా అన్నెసరీగా. ఇప్పుడు సోనియా చాలా స్ట్రాంగ్ గా వాదిస్తుంది. సోనియాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం చాలా కష్టం, అది మనకు తెలుసు. ఏదైనా కూడా అది వితండవాదమైనా తను అనుకున్న దాని మీద స్టాండ్ అయిపోయి వాదిస్తుంది. ఆ వాదించడంలో కరెక్ట్ లాజిక్ లేకుండా దొరికాడు అనుకోండి, నబీల్ మిస్టేక్ అయిపోద్ది, సోనియా హైలైట్ అయిపోద్ది. అలాగే ఈసారి సోనియాకి ఎక్కువ ఓట్లు పడినట్టుగానే కనబడుతుంది మనకు ప్రోమో చూస్తుంటే. అలాగే మీకు ఆదిత్యకి పడింది, ప్రేరణకి, విష్ణుప్రియకి మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇలాగా ఒక గొడవలు అనేది జరుగుతూ ఉన్నాయి హౌస్ లోని. సో అసలు గేమ్ స్టార్ట్ అయిందా అంటే ఇంకా అసలు స్టార్ట్ కాలా గట్టిగా మాడితే. ఎందుకంటే 3వ వారం కొన్ని పాయింట్స్ తోని చేసుకున్నారు, పర్వాలా. చెత్త నామినేషన్స్ అనేవి కొంచెం ఓకే, కాస్త ఏదో సాలిడ్ గా కొంచెం పాస్ అయిపోయినాయి. ఈ నామినేషన్స్ అనేది ఇప్పుడు ఫోమ్ అనేది కొట్టాలి ఫేస్ కి. ఫోమ్ నామినేషన్స్ లో అంత మజా కిక్ అనేది ఉంటుందా, అంటే అన్ని లాజిక్ పాయింట్స్ వర్కౌట్ చేస్తారా, చేయకపోతే ఖచ్చితంగా తెలుసు ఆడియన్స్ లో గ్రాఫ్ పడిపోద్దని. బికాస్ ఆఫ్ అభయ్ నవీన్ వెళ్ళిపోవడం ఇలా షాక్. నిజానికి అక్కడ పృథ్వీ వెళ్ళిపోయింటే ఇంకా కంగు తినేవాళ్ళు. ఇదేంటి మనం టాస్క్ ఆడినా కూడా వేస్ట్, ఉపయోగం ఉండదా, మరి ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ లో ఉండేవాళ్ళు. ఎప్పుడైనా సరే గత 2-3 సీజన్ల నుంచి ఏమవుతుందంటే ఓటీటీ, ఫ్రమ్ ది ఓటీటీ, నాన్ స్టాప్ ఓటీటీ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి కూడా అందరు లైవ్ ఫాలో అవుతున్నారు. లైవ్ ఫాలో అయిపోతే ఏంటంటే మీ పర్సెప్షన్ మారిపోద్ది. ఇప్పుడు మీరు ఒక పాయింట్ మీద నన్ను నామినేట్ చేశారనుకోండి, బట్ లైవ్ లో మొత్తం సీన్ మొత్తం చూపిస్తే ఎనలైజ్ చేసుకోగలుగుతున్నాను మీ తప్ప కాదా అనేది. అక్కడ నేను ఎంత వితండవాదం చేసినా, ఎన్ని లాజికల్ వర్కౌట్ చేసినా సరే, ఇప్పుడు నామినేషన్ లో నా 3 పాయింట్లు ఉన్నాయి, అబ్బా నీ మీద 1, 2, 3 ఇలా చెప్తారు. చెప్పినప్పుడు ఈ 1 రైట్ అయినా 2 తప్పు అయినా నేను తప్పే, అర్థమవుతుందా? ఈ 1 రైట్ కదా అని పిక్చర్లో నువ్వు అనుకుంటా ఉంటావు లోపల. అదేంటి, నేను కరెక్ట్ గా నామినేషన్ చెప్పే పాయింట్ ఒకటే చెప్పు, కరెక్ట్ అయిన పాయింట్ అనలైజ్ చేసుకుని చెప్తే అది కనెక్ట్ అవుతుంది. అవును కదా, కరెక్ట్ గా నామినేట్ చేసాడు అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. సీత పృథ్వీ నామినేట్ చేసింది లాస్ట్ వీక్. ఏమంది, నువ్వు ఎమోషనల్ గా గేమ్ ఆడుతున్నాం మేము, నా ఎమోషన్ నాకు స్ట్రెంత్ అంది తను సీత. తనేమన్నాడు, నా అగ్రెషన్ నాకు స్ట్రెంత్ అన్నాడు.
ఇప్పుడు ఎమోషనల్ స్ట్రెంగ్త్ ని ప్రశ్నించలేదుగా నాగార్జున. అగ్రెసివ్ స్ట్రెంగ్త్ నే ప్రశ్నించి నీ మాటలు తోలుతున్నావు, అగ్రెసివ్ గా పోతున్నావు అనే కదా కొట్టాడు. మన నాగార్జున కూడా లెగ్స్ అలాగా సార్ ఎమోషనల్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అనాలిగా. అంటే ఇక్కడ మీకు హౌస్ మేట్ చెప్తుంటే రాంగ్ అవుతుంది అది. బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటది చెప్పండి, సీత కరెక్ట్ గా అని చెప్తుందిగా అని ఉంటది. స్టే 1 పాయింట్ అంటున్నాను. 4-5 పాయింట్లు పృథ్వీ మీద పెట్టే కంటే ఒక పాయింట్ పెట్టండి. అంటే ఎగ్జాంపుల్ చెప్పండి ఇది. సో లాస్ట్ వీక్ ఏదైతే పెట్టారో అదే నాగార్జున చెప్తే ఈక్వల్ అయిపోద్ది. మేము చెప్పింది కూడా అదే కదా, నాగార్జున గారు చెప్పారు కదా, ఆ దోల తీరిందా అనే భావనలో కూడా ఉంటారు చాలా మంది. ఇప్పుడు నీకు బాగా అయిందా, దోల తీరిందా అంటాం కదా మనం, అది జనరల్ వర్డ్ అది. సో అలా అనుకుంటారు. సో ఇంకొకటి ఏంటి అంటే నామినేషన్స్ ఈ 4th వీక్ సోగా వెళ్ళి అనుకోండి, సపోజ్ ఈ 5th వీక్ నుంచి వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చేస్తారు 1 by 1, ఇద్దరు వచ్చేస్తారు. నాకు తెలిసి సడన్ సర్ప్రైజ్ గా ఇద్దరిని పంపుతారు. ఒక 6 అయితే స్టేజ్ మీద 2.0 గ్రాండ్ ఓపెనింగ్ ఎట్లా అయితే చేశారో అలాగే గ్రాండ్ ఓపెనింగ్ కింద చేసి వాళ్ళు గ్రాండ్ లాంచ్ చేసి పంపుతారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే గానీ ఈ సీజన్ బాగుపడేలాగా నాకు కనబడతా. సో మామూలుగా అయితే అక్కడ ఎవరెవరు బాగా ఆడుతున్నారు అంటే అన్నిటికీ ఒక నిఖిల్ని చూపెట్టాల్సి వస్తుంది. ఇది టాస్క్ల పరంగా బుర్ర పెట్టి నామినేషన్ చేయట్లే. మనం లాస్ట్ టైం ఆడుకున్నాం 2వ వారం నామినేషన్స్, అసలు చేయాల్సింది నా దగ్గర పాయింట్లే లేవు, బిగ్ బాస్ అన్నాడు. ఏది ఒక నామినేషన్ లో, ఇంకో నామినేషన్కి వచ్చేసరికి అసలు ఆ ఛాన్సే రాలేదు, సేవ్ చేశారు. అలాగే ఈ నామినేషన్ లో కూడా నిఖిల్ కి ఒక పవర్ ఇచ్చారు, సేవ్ చేయమని. ఒకళ్ళు నామినేట్ అయిన వాళ్ళని తను నైనికాని సేవ్ చేశాడు యాక్చువల్గా. సో అక్కడ కొద్దిగా మేబీ బుర్ర ఉపయోగించుంటే బాగుండేది, ఏదైనా పాయింట్ చెప్పుంటే బాగుండేది. మరి అది చెప్పాడా లేదా అని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే సార్.